మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సంధ్య గారు, సంధ్య గారు, ఏ నేరం చెయ్యని భర్త ఎలాగైనా కాపాడుకోవాలనుకుంటున్న భార్య, ఇద్దరిని ఎదురెదురు బోనుల్లో చూడ్డానికి ఎంత బాగుందో. సంధ్య గారు, ఆకాష్కి ప్రతాప్కి గొడవలున్నాయన్న విషయం మీకు ఎంతవరకు తెలుసు? సైట్ దగ్గర ఘర్షణ జరిగిన రోజు ఆకాష్ మూడీగా ఉన్నారు. ఏమైందని అడిగితే జరిగింది మొత్తం చెప్పారు. కావాలని ప్రతాప్ వాళ్ళు రెచ్చగొట్టినా తను నోరు జారకుండా ఉండాల్సిందని బాధపడ్డారు. సారీ చెప్పడానికి కూడా సిద్ధమయ్యారు. ఆ తర్వాత రోజు ప్రతాప్ అతని బామర్దితో కలిసి ఫోన్ చేసి బెదిరించారని, ఇంటికొచ్చి గొడవ చేస్తే కూడా శాంతంగా మాట్లాడి సారీ కూడా చెప్పారు సార్. ప్రతాప్ మీద నా భర్తకి ఎలాంటి కోపము ద్వేషము లేదు. అంటే మీ భర్త ప్రతాప్ని హత్య చేయలేదు అంటారు? అవును, ఎవరో కావాలనే ఆయన్ని ఈ కేసులో ఇరికించారు. ఎవరో అంటే మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, నా నెక్స్ట్ విట్నెస్ ఎస్ఆర్ఎస్ లాడ్జ్ రిసెప్షనిస్ట్ శ్రీకాంత్. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు. నమస్కారం జడ్జి గారు. మీరు ఎప్పటి నుంచి ఎస్ఆర్ఎస్ లాడ్జిలో పనిచేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి సార్. ఈ బోన్లో నిలబడ్డ వ్యక్తి మీకు తెలుసా? తెలుసు సార్. ప్రతాప్ గారి మర్డర్ జరిగిన రాత్రి మా లాడ్జ్లో ఉంటున్న అతని ఫ్రెండ్ని కలవడానికి వచ్చారు. భాస్కర్ పేరు చెప్పి రూమ్ నెంబర్ అడిగి వెళ్ళారు. 2 గంటల తర్వాత లాడ్జ్ నుంచి వెళ్ళిపోయారు. ఆకాష్ ప్రవర్తన కానీ మాటలు కానీ ఏవైనా అనుమానంగా అనిపించాయా? లేదు సార్. ఓకే, మీరు వెళ్ళొచ్చు. నమస్కారం సార్. యువర్ ఆనర్, నా నెక్స్ట్ విట్నెస్ శ్రీమతి సుగుణ గారు. పర్మిషన్ గ్రాంటెడ్. సుగుణ గారు, సుగుణ గారు. సుగుణ గారు, ఇందాక మీరు పీపీ గారితో మాట్లాడుతున్నప్పుడు మీ భర్త మీటింగ్ ముగించుకొని వస్తున్నప్పుడు ఎవరో వ్యాన్లో ఫాలో అయ్యారని చెప్పారు, అవునా? అవును. ఆ ఫాలో అవుతున్నది ఆకాష్ కానీ అతని మనుషులు కానీ అని భయపడుతూ చెప్పారు. అయితే ఆ వ్యాన్లో ఉన్నది ఎవరో మీ భర్త చూడలేదు, అవునా? అవును. మరి అటువంటప్పుడు అది ఆకాశే అని మీ భర్త ఎలా అనుకుంటారు? అది నిజమనుకొని మీరెలా నమ్ముతారు? అంటే నా భర్తకి ఆకాష్కి శత్రుత్వం ఉంది. అప్పటికే చంపుతానని బెదిరించడం వల్ల అలా అనుకున్నాం. అది కేవలం మీ ఊహే తప్ప నిజం కాదన్నమాట. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ ఊహల్ని, ఇంతకు ముందు తెలిసిన బెదిరింపుల్ని బేస్ చేసుకునే ఆకాష్ హంతకుడని కంప్లైంట్ ఇచ్చారు, అవునా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ గారు సాక్షిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తనకు కావలసిన సమాధానాన్ని రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నో యువర్ ఆనర్. నిజానికి అపోహకి ఉన్న తేడాని సాక్ష్య మాటల్లో తెలియజేయాలనే తప్ప
వేరే ఏం కాదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీ భర్తని ఆకాశే హత్య చేశాడని మీరు నమ్ముతున్నారు. అది భ్రమ, నిజం కాదని నేనంటాను. మీరేమంటారు? మీ వాదన తప్పు అంటాను. నా భర్తని చంపింది వీడే, నాకు తెలుసు. ఇలాంటివన్నీ బెయిల్ మీద బయటికి పంపిస్తే నన్ను నా బిడ్డని కూడా చంపేస్తాడు సార్. మీకు తెలుసని ఎలా చెప్తున్నారు? నా మనస్సాక్షి చెప్తుంది. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, నా లాస్ట్ విట్నెస్ ఇన్స్పెక్టర్ విక్రమ్. విక్రమ్ గారు, విక్రమ్ గారు. మిస్టర్ విక్రమ్, ఆకాష్ మీ కజిన్ అయినా కూడా అరెస్ట్ చేశారు మీరు, అవునా? అవును. ఓ, వెరీ గుడ్. దిస్ షోస్ యువర్ సిన్సియారిటీ. థ్యాంక్ యూ. మరి అంత సిన్సియారిటీ ఉన్న మీరు ఏ ఆధారంతో ఇతనే హత్య చేశాడని అరెస్ట్ చేశారు? హంతకుడి భార్య కంప్లైంట్ ఇచ్చారు. దాంతోపాటు హత్య జరిగిన చోట ఆకాష్ పర్స్ దొరికింది. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం ప్రతాప్ని కత్తితో పొడిచి చంపారు. ఆ పొడిచింది ఆకాష్ అని ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. ఆ లాడ్జీలో ఉన్న మిగిలిన వాళ్ళని కూడా మీరు విచారించారా? విచారించాం. వాళ్ళకి ఈ కేసుకి ఏ సంబంధం లేదని తెలుసుకున్నాం. ఓకే, మీరు వెళ్ళొచ్చు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇప్పటి వరకు నేను విచారించిన సాక్షుల్ని బట్టి ఆకాశే హత్య చేశాడని ఖచ్చితంగా చెప్పే ఏ ఆధారమూ లేదు. ఆకాష్కి ప్రతాప్కి పాత గొడవలు ఉన్నాయని తెలుసుకున్న హంతకుడు ప్రతాప్ని చంపి ఆ నేరం ఆకాశం మీద పడేలా అతని పర్సుని ఆ రూములో పెట్టి ఉండొచ్చు. ఆకాష్ ఆ రోజు లాడ్జికి వెళ్ళింది కేవలం తన ఫ్రెండ్ కోసమే. అతనికి ప్రతాప్ అక్కడున్న విషయం కూడా తెలియదు. ఎస్ఆర్ఎస్ లాడ్జ్ రిసెప్షనిస్ట్ మాటల్లో ప్రూవ్ అయింది. అంతేకాకుండా సుగుణ్ గారు మనస్సాక్షి చెప్పిందని ఆకాష్ని హంతకుడిని చెప్తున్నారే తప్ప వేరే బలమైన సాక్ష్యం ఏమీ చెప్పలేదు. ఇన్స్పెక్టర్ గారు కూడా ఆకాష్ని అనుమానితుడిగానే చెప్పారు తప్ప నిందితుడు అనడానికి ఆధారాలు లేవు. వీటన్నిటినీ పరిగణనలో తీసుకుంటే నా క్లయింట్ ఆకాష్కి ప్రతాప్ హత్యకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి యువర్ ఆనర్, చెయ్యని నేరానికి శిక్ష ఆకాష్కి పడకూడదని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని అతి త్వరలో అసలు నేరస్తుని పట్టుకుని నా క్లయింట్ని ఈ కేసు నుండి విముక్తి చేయాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు కానీ బెయిల్ ఇచ్చామనుకోండి, మృతుడి భార్యకి అతని కొడుక్కి ప్రాణహాని ఉందని వారు అప్పీల్ చేసుకున్నారు. అదీ కాక ఇంతకు ముందు చెప్పినట్లు ఆకాష్కి బెయిల్ వస్తే సాక్ష్యాలన్నీ నాశనం చేసే అవకాశం కూడా ఉంది. కావున అతని బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను.